ఆదికాండము 20వ అధ్యాయపు విశ్లేషణ. అబీమెలెకు ఎదుట అబ్రహాము మోసం. ఈ వృత్తాంతం దేవుని ప్రజల పట్ల దైవాకృతమైన సంరక్షణను, ముఖ్యంగా షారాయి పవిత్రతను భద్రం చేసే విషయాలను నమోదు చేసింది. వాగ్దాన నెరవేర్పుకు వివాహం అవసరం. దేవుని వాగ్దాన ఆశీర్వాదంలో పాలొందడానికి ఈలోక కాలుష్యం నుంచి ప్రత్యేకంగా జీవించటం అత్యవసరం. పాపం, విశ్వాసములో బలహీనత వాగ్దాన ఆశీర్వాదానికి బెదిరింపుగా మారింది. దేవుడు మళ్ళీ మళ్ళీ విడుదల చేసే వ్యక్తి జీవితంలోని అవిశ్వాసంపై ఈ అధ్యాయం వ్రాయటం ఎంతో విచారకరం. గతంలో అబ్రహాము షారాని చెల్లి అని అబద్ధం చెప్పిన ఉదంతంలో ఐగుప్తులో తెగుళ్ళు తెచ్చి విడుదల చేశాడు. మరోసారి అబ్రహాము గెరారుకు రాజైన అబీమెలెకుతో భయంతో షారా విషయం అబద్ధం చెప్పాడు. తరువాత ఇస్సాకు మరొక అబీమెలెకుతో అదే పని చేశాడు. ఫిలిస్తీయుల దేశంలో దక్షిణ హెబ్రోనుకు 50 మైళ్ళు, గాజా దక్షిణ దిక్కు 12 మైళ్ళ దూరంలోని రేవు పట్టణం వద్ద గెరారు ఉంది. అబీమెలెకు షారాను తన వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు కలలో కనపడి హెచ్చరించి తన భార్యకు, దాసీలకు పిల్లలు లేకుండా చేసి ఆమె అవివాహిత కాదు అని, వివాహిత అని తెలియచేశాడు. ఇక్కడ సరితగిన పదజాలం వాడటం జరిగింది. దుష్టులతో పాటు నీతిమంతులు నాశనం కాకూడదని అబ్రహాము ప్రార్థించాడు. ప్రస్తుతంలో అబీమెలెకు మాటలు అదే ఆసక్తిని ప్రతిధ్వనించాయి. ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఇలా వ్యక్తమైన గద్దింపు అబ్రహాముపై బలంగా పనిచేసింది. అబ్రహాము ప్రవక్త. పాత నిబంధనలో మొదటిసారి ఈ పదం ప్రస్తావన జరిగింది. దేవుని పక్షాన అబీమెలెకు కోసం ప్రార్థిస్తాడని దేవుడు చెప్పాడు. కేవలం పెతరుని ప్రార్థన రాజును కాపాడింది. దేవుడు అబీమెలెకును దండించలేదు, కానీ కఠినమైన హెచ్చరికలు చేసి వ్యభిచారం మరణదండన శిక్షకు దారితీస్తుంది కాబట్టి దానిని చేయవద్దని చెప్పాడు. ఇదే పదాలను మనం రాబోయే 10 ఆజ్ఞలలో చూస్తాం. దైవభక్తి గల సంతానం ఇవ్వడానికి దేవుడు అబ్రహాము షారాను ఏకం చేశాడు. నిబంధనకు ఇది ప్రాథమికమైనది. పూర్వీకునికి 2 సార్లు జరిగిన విడుదలలో షారా పవిత్రత భద్రపరచబడి వాగ్దానం చెక్కు చెదరకుండా ఉంది. మొదటి సంఘటన 12వ అధ్యాయంలో మనం చూస్తాం. వాగ్దాన దేశం వెలుపట జరిగి ఐగుప్తు దేశం మరణ జీవ సంఘర్షణను ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారిని రక్షించి విడుదల చేసిన అంశం దీనిలో చూసాం. 2వ సంఘటనలో దేశంలోనే జరిగితే దేవుడు వారి వివాహాన్ని, వాగ్దానాన్ని రక్షించాడు. దేవుడు మన పుట్టుకను నియంత్రిస్తాడు. అద్భుతంగా ఆయన జోక్యం చేసుకుంటాడు. గర్భాన్ని ఆయనే తెరుస్తాడు, మూసివేస్తాడు. దేవుని ప్రణాళిక ఏ మానవ అధికారి భంగపరచలేడు. దేవుడు అబీమెలెకును గద్దించలేదు, కానీ అబీమెలెకు అబ్రహామును గద్దించాడు. అబ్రహాము తను చేసిన పనితో తనకు తెచ్చిన గొప్ప అపరాధ భావన, షారాయికి విరుద్ధంగా చేసిన తన పాపం గురించి వివరించాడు. ఆమెను తన అంతఃపురంలోనికి తెచ్చుకోవటం తప్పు అని గ్రహించాడు. కాబట్టి పితరునికి పశుగణాన్ని, నష్టపరిహారాన్ని ఇచ్చి ఆ దేశంలో నివాసం చెయ్యటానికి అనుమతించాడు. అబ్రహాముకు షారా సహోదరుడుగా అని పిలువబడ్డాడు. 1000 రూపాయలు ఇచ్చాడు. అబ్రహాము వివాహాన్ని వ్యభిచారం కారణంగా నాశనం అవ్వటాన్ని దేవుడు ఆటంకపరిచిన విషయం. ఇశ్రాయేలీయులు తమ వివాహాలను వ్యభిచారంలో నాశనం చేసుకోకూడదనే వాస్తవం బలపరిచింది. అన్యులతో అంతర్వివాహాలు చేసుకోకుండా తమని తాము కాపాడుకోవాలనే విషయం ఉద్ఘాటించారు. మరొకని భార్యను తెచ్చుకోవటం జీవమరణాల సమస్య. అటువంటి పాపాన్ని దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడ సందేశం స్పష్టంగానే ఉంది. అన్యులతో అంతర్వివాహాలు ఇశ్రాయేలీయులు చేసుకోవటం, ముఖ్యంగా వ్యభిచారం, విడాకుల జోక్యం ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడలేదు. ఇశ్రాయేలీయులు అరుదుగా దీనిని గుర్తుంచుకున్నారు.